పూలుంటే చాలు జుట్టు రాలడం, చుండ్రు, తెల్ల చుట్టు అన్ని సమస్యలు మాయం. ఎలా వాడాలో తెలుసా? ఒత్తైన అందమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే నేటి జీవన శైలి, తిండి అలవాట్ల కారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు, తెల్ల చుట్టుతో బాధపడుతున్నారు. అలాంటి వారికి మందార పువ్వులు చాలా మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో పువ్వులు, ఆకులు జుట్టు సంరక్షణలో గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. వేపాకులు, తులసి ఆకులు, షికాకాయ, కుంకుడుకాయల్ని జుట్టు మీద ఎక్కువగా ఉపయోగిస్తారు. జుట్టుకు మేలు చేసే వాటిలో ముందుంటుంది మందార పువ్వు. మందార పువ్వు జుట్టుకు అనేక రకాల ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను పెంచుతుంటాయి. ఈ పువ్వులను ఉపయోగించడం వల్ల ఎండకి దెబ్బ తినకుండా జుట్టును కాపాడుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా మందార పువ్వు సహాయపడుతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్యను కూడా తొలగిస్తుంది. అయితే చాలా మందికి మందార పువ్వుల్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. అలాంటి వారి కోసమే జుట్టు సంరక్షణకు మందార పువ్వుల్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. మందారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రంధ్రాలను బలోపేతం చేస్తాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టును బలపరుస్తుంది. ఇందులో ప్రోటీన్ ఉంటుంది. దీంతో జుట్టు బలపడుతుంది. అంతేకాకుండా జుట్టు విరిగిపోకుండా నిరోధిస్తుంది, జుట్టును మెరిసేలా చేస్తుంది. మందారంలో ఉండే సహజ నూనెలు జుట్టును హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తాయి, జుట్టును సిల్కీగా మారుస్తుంది. మందారం జుట్టును మృదువుగా, సిల్కీగా చేస్తుంది. దీంతో జుట్టు చిక్కులు పడదు. మందారంలో ఉండే లక్షణాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి. అంతేకాకుండా తలపై దురద ఉంటే ఆ సమస్యను కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాంటి మందార పువ్వుల్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. మందార హెయిర్ మాస్క్ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హెయిర్ మాస్క్ తయారు చేయడానికి ముందుగా మందార పువ్వులు, మందార ఆకులను సమాన పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత వీటిని కలిపి రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ను జుట్టుకు, తలకు అప్లై చేసి కొంత సమయం అలాగే ఉంచండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో తలస్నానం చేయండి. ఈ పేస్ట్ను వారానికి 2 సార్లు తలకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మందార నూనెను తయారు చేసి జుట్టుకు పూయడానికి 8 నుంచి 10 మందార ఆకులు, అదే సంఖ్యలో మందార పువ్వులను కూడా తీసుకోండి. వాటిని కలిపి రుబ్బుకొని మందపాటి పేస్ట్ చేసుకోండి. ఒక గిన్నెలో ఏదైనా నూనె తీసుకోండి. మీరు కావాలనుకుంటే కొబ్బరి నూనె తీసుకోవచ్చు. దానిని మరిగించి దానికి మందార పేస్ట్ వేసి ఉడికించాలి. నూనె ఉడికిన తర్వాత దాన్ని ఒక సీసాలో నిల్వ చేసుకోండి. జుట్టుకు అప్లై చేసుకునేటప్పుడు ఈ నూనెతో తల మూలాలను బాగా మసాజ్ చేయండి. 1 గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నెరవడం ఆగిపోతుంది. అంతేకాకుండా జుట్టుకు తగిన పోషణ కూడా అందుతుంది. జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఉసిరి, మందార కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉసిరి, మందారం కలిపి పూయడం వల్ల జుట్టుపై అద్భుతమైన ప్రభావాలు ఉన్నాయి. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి మందార పువ్వులు, మందార ఆకులను సమాన మొత్తంలో తీసుకోండి. వీటికి సగం మొత్తంలో ఉసిరికాయలను కూడా తీసుకోండి. కావాలంటే ఎండిన ఉసిరిని కూడా తీసుకోవచ్చు. 3 పదార్థాలను కలిపి రుబ్బుకోండి. ఇంకేముంది, హెయిర్ మాస్క్ సిద్ధంగా ఉంది. దీన్ని జుట్టు మీద అప్లై చేసి 45 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఈ హెయిర్ మాస్క్ను వారానికి 1 సారి అప్లై చేయవచ్చు. ఈ మాస్క్ కోసం 1/2 కప్పు తాజా మందార రేకులను గ్రైండ్ చేసి పేస్ట్లా చేయండి. ఆ తర్వాత దానికి 1/4 కప్పు పెరుగు వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మాస్క్ సిద్ధమైనట్టే. ఈ మాస్క్ను జుట్టు, తలకు అప్లై చేయండి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయండి. దీనివల్ల జుట్టుకు తగిన పోషణ అందుతుంది. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ తాజా మందార పువ్వులను వాడండి. ఏ మాస్క్ అయినా వాడేటప్పుడు జుట్టు, తలపై పూర్తిగా అప్లై అయ్యేలా చూసుకోవాలి. మాస్క్ను కనీసం 30 నిమిషాలైనా అలాగే ఉంచాలి. మాస్క్ తొలగించడానికి చల్లటి నీటినే ఉపయోగించాలి. వెచ్చని నీరు వల్ల జుట్టు పొడిబారే ప్రమాదం ఉంది. మీకేమైనా అలర్జీ సమస్యలు ఉంటే ఈ చిట్కాలు అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఏమైనా రియాక్షన్ ఉంటే దాన్ని ఆపేయండి.